అందరికీ నమస్కారం. శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామివారి జీవితంలో జరిగిన జననం నుంచి సమాధి వరకు గల అన్ని సన్నివేశాలను గురించి శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర అనే పేరుతో మన ఛానల్లో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అందరూ క్రమం తప్పకుండా ఈ వీడియోలను చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని, అలాగే బ్రహ్మం గారి గురించి పూర్తి సమాచారాన్ని అలాగే జ్ఞానబోధలను తెలుసుకుంటారని ఆశిస్తూ ఇవాల్టి మన వీడియోలో బ్రహ్మం గారి జననం, బాల్యం, అప్పుడు ఎదురైన దివ్య సంకేతాలను గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియో స్టార్ట్ చేసే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ను చూస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా జనన విశేషాలు అలాగే బాల్యం, దివ్య సంకేతాల గురించి విందాం. స్వామివారి జననం 17వ శతాబ్దంలో జరిగిన ఒక మహా అద్భుతం. అది ధర్మం క్రమంగా తగ్గిపోతున్న కాలం, మనుషుల మనసుల్లో స్వార్థం పెరిగిపోతున్న కాలం, ప్రపంచం మార్పు కోసం ఎదురు చూస్తుంది. ఆ సమయంలో భూమిపై ఒక మహానుభావుడు అవతరించబోతున్నాడని ప్రకృతి ముందే సంకేతాలు ఇవ్వడం ప్రారంభించింది. అనగనగా ఒక ప్రశాంతమైన ఊరు. ఆ ఊర్లో అప్పుడప్పుడే చీకటి పడుతుంది. అంతేకాదు, వర్షం కూడా ప్రారంభమైంది. ఆకాశంలో మేఘాలు గట్టిగా గర్జిస్తున్నాయి. గాలి అంతా బలంగా వీస్తుంది. అది సాధారణ వర్షం కాదు, అది ఒక దివ్య సూచన. ఆ రాత్రి ఒక పవిత్ర గృహంలో ఒక శిశువు జన్మించాడు. ఆ శిశువు సాధారణ బాలుడు కాదు. ఆ శిశువు భవిష్యత్తును మార్చబోయే మహానుభావుడు. ఆయనే వీరబ్రహ్మేంద్ర స్వామివారు. ఆ బాలుడి ముఖంలో ఒక ప్రశాంతత, కళ్ళల్లో ఒక అద్భుతమైన కాంతి. అతను పుట్టిన వెంటనే ఇల్లంతా ఒక పవిత్రమైన శక్తితో నిండిపోయింది. ఆ తల్లి బిడ్డను చూసి ఆశ్చర్యపోయింది. ఈ బిడ్డలో ఏదో ప్రత్యేకత ఉంది అని ఆమె మనసులో అనుకుంది. తండ్రి కూడా ఆ బాలుణ్ణి చూసి ఇతను సాధారణ మనిషి కాదు అని భావించాడు. రోజులు గడుస్తున్నాయి, కానీ ఆ బాలుడు ఇతర పిల్లల్లాగా కాదు. ఇతను ఎక్కువగా మౌనంగా ఉండేవాడు. ఆకాశాన్ని చూస్తూ ఏదో లోలోపల ఆలోచిస్తూ ఉండేవాడు. ప్రకృతితో అతనికి ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది. పక్షులు అతని దగ్గరకు వచ్చి కూర్చునేవి. జంతువులు అతని వద్దకు వచ్చి ప్రణామాలు చేసేవి. అతని చుట్టూ ఒక దివ్య శక్తి ఎప్పుడూ ఉండేది. ఒకరోజు ఆ చిన్న బాలుడు ఒంటరిగా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. అతని వయసు చాలా తక్కువ, కానీ అతని ధ్యానం చాలా లోతైనది. ఆ సమయంలో ఒక వృద్ధుడు అక్కడికి వచ్చాడు. ఆ వృద్ధుడు సాధారణ వ్యక్తి కాదు, ఒక మహాయోగి. ఆ యోగి ఈ బాలుణ్ణి చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులో ఇంత లోతైన ధ్యానం అని అనుకున్నాడు. ఆ మహాయోగి దగ్గరకు వెళ్ళి మెల్లగా అడిగాడు, బిడ్డా, నువ్వు ఎవరు? ఆ బాలుడు మెల్లగా కళ్ళు తెరిచాడు. ఒక చిరునవ్వు నవ్వాడు. ఏమీ మాట్లాడలేదు. ఆ నిశ్శబ్దం ఆ మహాయోగికి ఒక సమాధానాన్ని ఇచ్చింది. ఇతను సాధారణ బాలుడు కాదు అని గ్రహించాడు. ఆ రోజు నుండి ఆ బాలుడి జీవితం మారడం ప్రారంభమైంది. కానీ విధి మరో పరీక్షను సిద్ధం చేసింది. ఇంత చిన్న వయసులోనే ఆ బాలుడు తన తల్లిదండ్రులను కోల్పోయాడు. చిన్న వయసులోనే అనాథగా మారాడు. కానీ అతను ఏడవలేదు. వేదనను లోపలే దాచుకున్నాడు. ఆ కష్టం, ఆ బాధ అతన్ని మరింత బలంగా మార్చింది. ఆ తర్వాత ఒక మంచి మనసున్న కుటుంబం ఆ బాలుణ్ణి దత్తత తీసుకుంది. ఆ దంపతులు మరెవరో కాదు, శ్రీ వీరభోజయాచార్యులు, శ్రీ వీరపాపమాంబ. వీళ్ళిద్దరూ ఆ బాలుణ్ణి ఎంతో ప్రేమ ఆప్యాయతలతో పెంచుకుంటున్నారు. అక్కడ అతను సాధారణ జీవితాన్ని ప్రారంభించాడు. కానీ అతని ఆలోచనలు మాత్రం అసాధారణమైనవి. ఇతర పిల్లలు ఆటలు ఆడుతుంటే అతను నిశ్శబ్దంగా ఉండేవాడు. జీవితం గురించి, ప్రపంచం గురించి లోపలే ఆలోచించేవాడు. ఆకాశాన్ని చూస్తూ ఈ ప్రపంచం ఎందుకిలా ఉంది, మనిషి ఎందుకు బాధపడుతున్నాడు అని తనలోనే ప్రశ్నించుకునేవాడు.
ఆ ప్రశ్నలే ఆయనను ఒక మహానుభావుడిగా మార్చబోతున్నాయి. ఇదే వీరబ్రహ్మేంద్ర స్వామి గారి జీవితానికి మొదటి అధ్యాయం. కానీ ఇంకా పెద్ద పెద్ద మార్పు ముందుంది. ఒక సంఘటన ఆయన జీవితాన్ని పూర్తిగా మార్చబోతోంది. తల్లిదండ్రులను కోల్పోయిన ఆ చిన్న బాలుడు ఇప్పుడు ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్నాడు. కానీ అది సాధారణ జీవితం కాదు. అది ఒక మహానుభావుడి ప్రయాణం ప్రారంభం. ఆ కుటుంబం అతనిని ప్రేమతో పెంచింది. ఆహారం, ఆశ్రయం, ప్రేమ, అభిమానం, మమకారం అన్నీ ఇచ్చింది. కానీ ఆ బాలుడి మనస్సు మాత్రం ఎప్పుడూ లోతుగానే ఆలోచించేది. ఇతర పిల్లలు బయట ఆడుతుంటే అతను మాత్రం నిశ్శబ్దంగా కూర్చుని ఉండేవాడు. చుట్టూ ప్రపంచం ఎలా ఉందో గమనించేవాడు. పొలాల్లో పనిచేస్తున్న రైతులను చూసేవాడు. వారిలోని కష్టాన్ని, బాధను అర్థం చేసుకునేవాడు. ఎందుకు మనుషులు ఇంత కష్టపడుతున్నారు అని తనలో తాను ప్రశ్నించేవాడు. ఒకరోజు ఆ బాలుడు తన తండ్రి దగ్గరకు వెళ్ళి అడిగాడు, నాన్న, మనిషి ఎందుకు జన్మిస్తాడు? ఆ ప్రశ్న విని తండ్రి ఆశ్చర్యపోయాడు. ఇంత చిన్న వయసులో ఇలాంటి ప్రశ్న అని అనుకున్నాడు. ఆయన నవ్వుతూ అన్నాడు, బిడ్డా, జీవితం అంటే పనిచేయడం, కుటుంబాన్ని చూసుకోవడం. కానీ ఆ సమాధానం బ్రహ్మంగారికి సరిపోలేదు. ఆ రాత్రి అతను ఒంటరిగా బయటకు వెళ్ళి ఆకాశాన్ని చూస్తూ కూర్చున్నాడు. జీవితం అంతేనా? ఇంకా ఏదైనా ఉందా అని తనలో తాను ఆలోచించసాగాడు. ఆ ప్రశ్నలు, ఆలోచనలు అతని మనసులో ఒక అగ్ని వెలిగించాయి. రోజులు గడుస్తున్నాయి. అతని ఆలోచనలు మరింత లోతుగా మారుతున్నాయి. ఒకరోజు అతను ఒక చెట్టు కింద కూర్చున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. శ్వాసపై దృష్టి పెట్టాడు. అది అతని మొదటి నిజమైన ధ్యానం. మొదట్లో అతనికి మనసు ఎక్కడికో వెళ్ళిపోయేది. కానీ అతను ఆగలేదు. ప్రతిరోజు అదే చెట్టు, అదే స్థలం, ధ్యానం కొనసాగించాడు. కొన్ని రోజుల తరువాత అతనికి ఒక విచిత్రమైన అనుభవం కలిగింది. కళ్ళు మూసుకుని ఉండగా ఒక వెలుగు కనిపించింది. మెల్లగా ఆ వెలుగు పెద్దదిగా మారింది. ఆ వెలుగులో అతనికి కొన్ని దృశ్యాలు కనిపించాయి. అవి సాధారణ దృశ్యాలు కాదు, భవిష్యత్ దృశ్యాలు. పట్టణాలు మారుతున్నాయి. ప్రజల జీవితం మారుతోంది. కొత్త కొత్త యంత్రాలు కనిపిస్తున్నాయి. అతను ఒక్కసారిగా కళ్ళు తెరిచాడు. శ్వాస వేగంగా మారింది. ఇదేమిటి? నేను ఏమి చూశాను అని తనలో తాను ప్రశ్నించుకున్నాడు. ఆ రోజు నుండి అతని జీవితం పూర్తిగా మారిపోయింది. అతను సాధారణ పనులు చేస్తూనే ఉన్నాడు. కానీ లోపల మాత్రం ఒక ఆధ్యాత్మిక శక్తి పెరుగుతోంది. ఒకరోజు స్వామివారు గ్రామానికి ఒక యోగి వచ్చాడు. ఆ యోగి కళ్ళల్లో ఒక జ్ఞానం, ముఖంలో ప్రశాంతత. ఆయన ఈ బాలుణ్ణి చూసిన వెంటనే ఏదో ప్రత్యేకత గుర్తించాడు. బిడ్డా, నీ కళ్ళల్లో ఒక వెలుగు ఉంది అని అన్నాడు. అప్పుడు బాలుడు మెల్లగా నవ్వాడు. ఆ యోగి అతనికి ధ్యానం గురించి, ఆధ్యాత్మిక మార్గం గురించి చెప్పాడు. మనసును నియంత్రించగలిగితే ప్రపంచాన్ని అర్థం చేసుకోవచ్చు అని వివరించాడు. ఆ మాటలు ఈ బాలుని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. ఇప్పుడు అతను ధ్యానం మాత్రమే కాదు, లోతైన తపస్సు ప్రారంభించాడు. రోజులు, నెలలు, సంవత్సరాలు అతను ఆధ్యాత్మికంగా మరింత ఎదిగాడు. ప్రజలు గమనించడం ప్రారంభించారు. ఈ బాలుడు సాధారణంగా కాదు అని అనుకునేవారు. వారిలో కొందరు అతని దగ్గరకు వచ్చి సమస్యలు చెప్పడం ప్రారంభించారు. అతను చెప్పిన మాటలు వారికి ఆశ్చర్యం కలిగించాయి. ఎందుకంటే అతను చెప్పినవి నిజమవుతున్నాయి. అతనిప్పుడు ఒక సాధారణ బాలుడు కాదు, ఒక జ్ఞాని అవుతున్నాడు. ఒక దివ్య శక్తిగా మారుతున్నాడు. కానీ ఇది కూడా కేవలం ప్రారంభం మాత్రమే. ఈ బాలుడి జీవితంలో తర్వాత రాబోయే సంఘటనలే ముఖ్యంగా కాలజ్ఞానం రాయడానికి మొదటి మెట్టుగా మారబోతుంది. తర్వాత బ్రహ్మంగారి జీవితంలో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే రేపటి వరకు వేచి ఉండవలసిందే. ఇప్పటి వరకు ఈ వీడియోను పూర్తిగా చూసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన తర్వాత శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి గురించి నేను ఏ విధంగా చెప్పానో మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. మరొకసారి వీడియో చూసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.